అనేక విషయాలు కర్మ చేయమని చెప్తూ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ నీవు పనిచేసేటప్పుడు బ్రహ్మార్పణమని చేయమంటున్నాడండి. ఇదంతా విశ్వం అంతా బ్రహ్మమయం. మనము ఆధునిక కాలంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఆహా బ్రహ్మోత్సవాలు ఎంత బాగున్నాయని అంటాం. అంటే ఆ బ్రహ్మ చెప్పిన ఉత్సవాలు అని, పెద్ద ఉత్సవాలు అని. కాకుంటే ఏంటి అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం కానీ ఇంకా భగవంతుని సాక్షాత్కారాన్ని కానీ బ్రహ్మ సాక్షాత్కారం అంటారండి. అందుకే ఈ విశ్వం అంతా బ్రహ్మమయం అంటాం. ఇంగ్లీష్లో ఆల్ మైటీ అని ఒక మాట ఉందండి. ఆల్ మైటీ అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆ పరమాత్మ అనేటటువంటి అర్థంలో. అండపిండ బ్రహ్మాండాలకు అంతటికీ అధిపతి అయినటువంటి వాడు బ్రహ్మ. కాబట్టి నువ్వు చేసేటటువంటి పని కూడా భగవంతుని పేరిట అర్పణం చేసి చేయమని. అందుకే బ్రహ్మార్పణం అని పని చేయమంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇది నా కొరకు కాదు, ఆ బ్రహ్మ కొరకు. బ్రహ్మ ఎవరండి? జనతలో ఉన్న జనార్దనుడు. జనతలో ఉన్న ఆ జనార్దనుడు ఎవరండి? ఈ మనిషిలో ఉన్న ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి జనతా జనార్దనుని కొరకే పనిచేయడం అని ఒక అర్థం వస్తుంది. బ్రహ్మార్పణం అంటే విశ్వానికి అర్పణము అనేటటువంటిది ఒకటి. మనం కృష్ణానదిలో స్నానం చేస్తూ కృష్ణ అర్పణం అన్నాం అనుకోండి. ఇది ఏదైనా ఒక వస్తువును ఒకరికి ఇస్తూ కృష్ణార్పణం అనడం ఉంది. అంతేకాదండి, భోజనం చేస్తూ చేస్తూ కృష్ణార్పణం, శివార్పణం, రామార్పణం అనేటటువంటి సంప్రదాయం ఉందండి దేశంలో. అంటే అర్థం ఏంటి? ఈ జీవునిలో ఉన్నటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మకే అర్పణం అన్నమాట. మనం రొట్టె తింటూ అన్నం తింటూ కృష్ణార్పణం, శివార్పణం, బ్రహ్మార్పణం అని అంటే ఇందులో ఉన్నటువంటి ఏ చైతన్య శక్తి ఉన్నదో ఆయనకి ఇస్తున్నామని పైకి మనం చెప్పుకోవచ్చు అండి, పండితులైన వాళ్ళు. కానీ లోకంలో ఏమిటంటే కృష్ణభక్తి కలిగినటువంటి వారు ఆ విధంగా, శివభక్తి కలిగినటువంటి వారు ఈ విధంగా అనేటటువంటి అర్థంలో వస్తుందండి. ఇక్కడ అర్జునునికి నీవు చేసేటటువంటి ప్రతి పని కూడా బ్రహ్మార్పణంగా భావించమంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నే బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హోమద్రవ్యాల సాధనమ్ములు అగ్నిహోమము చేయువాడును చెయ్యబడినది అన్ని బ్రహ్మలే అనడి భావుకుడగును బ్రహ్మము. ఈ విధంగా ఒక ఉదాహరణ ఉందండి. అది ఏమిటి అని అంటే, స్వామి వివేకానంద ఇంటికి వచ్చినటువంటి వాళ్ళనందరినీ అడిగేవాడంట. అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళు, జ్ఞానులు అంతా బ్రహ్మమయము, అంతటా బ్రహ్మ ఉన్నాడు అని అంటే, ఆయన రామకృష్ణ పరమహంస గురువు యొక్క బోధ పొందకముందు ఈ కుర్చీ బ్రహ్మము, ఈ టేబుల్ బ్రహ్మము, ఈ తాడు బ్రహ్మము, ఒక ఆయన చుట్ట తాగుతుంటే ఈ చుట్టా బ్రహ్మము అనేటటువంటి విధంగా అన్నాడంటండి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస శిష్యుడైనాడో అప్పుడు ఎటు చూసినా కానీ అంతా పరమాత్మనే అనేటటువంటి మాట వచ్చేసింది. అందుకే హోమం చేసేటప్పుడు ద్రవ్యాలు, హోమ పరికరాలు అయినటువంటివి, అగ్ని, హోమగుండం, చేయబడుతున్నటువంటిది, వేయబడుతున్నటువంటివి, ఇవన్నీ కూడా ఎవరైతే బ్రహ్మము అనే భావనతో చేస్తారో ఆ భావనతో చేసేటటువంటి అతను కూడా బ్రహ్మమే అంటున్నాడండి ఇక్కడ. అంటే చేసేవాడు, చేయించేవాడు, చేయబడేది, వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితం అన్నీ కూడా బ్రహ్మము అనేటటువంటి ఈ భావన కలిగితే నేను ఎక్కడున్నాను అనేటటువంటి ప్రశ్నగాని వేసుకుంటే ఆ బ్రహ్మంలోనే ఉన్నాను, బ్రహ్మం కొరకే జీవిస్తున్నాను, బ్రహ్మం కొరకే అర్పిస్తున్నాననే భావన వస్తుంది. అంటే ఇక్కడ యుద్ధకర్మలో అర్జునుడిని ప్రబోధిస్తూ ఇవన్నీ ఎందుకు చెప్పాలి అని అంటే, ఇంత జ్ఞానం ప్రపంచం కొరకు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్న సందర్భంగా స్వార్థరహితంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో, ఫలాపేక్షారహితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ భావన కలిగి ఉన్నట్టయితే ప్రమాదాలు రావు, ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించరు అనేటటువంటి ఆలోచన కలిగి అందరినీ సమభావనతో చూసేటటువంటి ఆలోచనలు వస్తాయనే ఉద్దేశంతో అంతా బ్రహ్మమయం అని మనం వింటుంటాం కదండి. అన్నమయ్య పాట, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, ఇంకొకటి ఏదీ లేదండి, అంతా పరబ్రహ్మమే. తల్లి, తండ్రి, గురువు, పిల్లలు అంతా బ్రహ్మము అనుకుంటే ఎంత పరమానందం, ఎంత ఆనందం, బ్రహ్మానందం. కాబట్టి ఆ విధంగా కృష్ణ పరమాత్మ పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతా బ్రహ్మమే.
అని బోధించి చెప్పినటువంటి దానికి మూలాధారం ఉపనిషత్తేనండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఆయన చెప్పినటువంటిది. ఈ బ్రహ్మము అనుకుంటా కొంతమంది దైవయజ్ఞమును ఆచరింతురు యోగివర్యులు కొందరేమో, జీవమును బ్రహ్మము ఒకటని జీవునే బ్రహ్మాగ్నివేతురు. చిట్ట చివరికి జీవునే బ్రహ్మాగ్నిలో వేసేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి యజ్ఞాలు చేయడం అనేటటువంటిది ఉంది. దేవతారాధన ఉంది, దేవతా ఉపాసన ఉంది, ధ్యానం ఉంది, కైంకర్యం ఉంది, ప్రార్థన ఉంది. ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటిది చేస్తూనే ఉండడం చూస్తూ ఉంటాం. అద్వైతంలో జీవుడు దేవుడు వేరు కాదండి. జీవుడు బ్రహ్మమే, ఆ తర్వాత దేవుడు బ్రహ్మమే. ఈ సృష్టి అంతా ఒకే బ్రహ్మము, అఖండమైనటువంటి బ్రహ్మము అనే ఈ జ్ఞానం కలిగినట్టయితే నిజంగా దోపిడీ ఉండదు, ఒకరిని ఒకరు అణచివేయడం అనేటటువంటిది ఉండదు, హింస లేని ఆనందమయమైనటువంటి ప్రపంచం ఉంటుంది. అదే బ్రహ్మానందం అండి. ఇంత తత్వాన్ని కృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ జ్ఞానయోగం చివరిలో బోధించడం అనేటటువంటిది చూస్తాం. అది తెలుసుకుందాం, అది మనసులో నిబిడీకృతం చేసుకుందాం, నలుగురికి చెప్పే ప్రయత్నం చేద్దాం.